The next problem from differential equation dy by dx is equal to 3x plus 2y minus 5 by 3y minus 2x plus 5. So ఈ differential equation యొక్క జనరల్ సొల్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఇది ఒక నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో దీని యొక్క ఒరిజినల్ ఫామ్తో మనం కంపేర్ చేసుకొని ఏబి ఏ డాష్ బి డాష్ వాల్యూస్ నోట్ చేసుకోవాలి. ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి బై ఏ డాష్ ఎక్స్ ప్లస్ బి డాష్ వై ప్లస్ సి డాష్. ఓకే, సో ఏ అంటే న్యూమరేటర్లో ఎక్స్ కోఎఫిషియంట్, సో ఏ ఈజ్ ఈక్వల్ టు 3. బి మీన్స్ న్యూమరేటర్లో వై కోఎఫిషియంట్ 2. ఏ డాష్ డినామినేటర్లో ఎక్స్ కోఎఫిషియంట్, ఇక్కడ జిగ్జాగ్గా ఉంది 3y మైనస్ 2x. సో ఎక్స్ కోఎఫిషియంట్ అంటే -2. బి డాష్ మీన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ y ఇన్ ద డినామినేటర్, y కోఎఫిషియంట్ అనేది 3. సో ఇక్కడ మనకి నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో 3 కేసెస్ ఉంటాయి. సో మరి ఇది ఏ కేస్ కింద వస్తుంది అనేది మనం చెక్ చేసుకోవాలి. కేస్ 1, కేస్ 2 ఆర్ కేస్ 3. సో లెట్ us చెక్ కేస్ 1. కేస్ 1 కండిషన్ ఏంటంటే b is equal to minus a dash. So let us write the values. b, what is the value of b here? 2. That is equal to minus a dash means -2. So minus of -2 means it is nothing but 2. సో రెండు కూడా ఈక్వల్ అయిపోయినాయి. సో కేస్ 1 కండిషన్ అనేది సాటిస్ఫై అయింది కాబట్టి, సో మరి కేస్ 1లో ఎలా సాల్వ్ చేస్తామంటే దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకొని ఇంటిగ్రల్ ఆపరేటర్ అప్లై చేసినట్లయితే దెన్ వి గెట్ ద జనరల్ సొల్యూషన్. సో లెట్ us see. సో కేస్ 1లో మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ హియర్. సో 3y ఇంటూ dy minus 2x into dy plus 5 into dy. సో రైట్ సైడ్ వచ్చేసరికి 3x dx plus 2y dx minus 5 dx. ఓకే, సో ఈ మొత్తాన్ని కూడా ఆర్హెచ్ఎస్ మొత్తాన్ని కూడా మనం ఎల్హెచ్ఎస్కి షిఫ్ట్ చేసుకుందాం. సో 3y dy మైనస్ 2x dy. సో నెక్స్ట్ మనం 2y dx లెఫ్ట్ సైడ్ వచ్చేసినట్లయితే మైనస్ 2y dx. ఓకే, సో ఈ రెండు ఒక కాంబినేషన్గా. తర్వాత 5 dy నెక్స్ట్ 3x dx బికమ్ minus 3x dx minus 5 dx become plus 5 dx is equal to 0. So continuation 3y dy. సో ఇక్కడ మనం -2 కామన్ తీసినట్లయితే x dy plus y dx. ఓకే, టేక్ -2 as కామన్ ప్లస్ రిమైనింగ్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ minus 3x dx plus 5 dx is equal to 0. And again this can be written as like this: 3y dy minus x dy plus y dx అంటే ఈ విధంగా రిప్రజెంట్ చేసుకోవాలి, డెరివేటివ్ ఆఫ్ xy. సో డెరివేటివ్ ఆఫ్ xyని డెరివేటివ్ చేస్తే మనకి ఇది వచ్చేస్తుంది. సో xyని డెరివేటివ్ చేయాలంటే యూవీ రూల్ అప్లై చేసుకోవాలి, ప్రొడక్ట్ రూల్. x వదిలిపెట్టి yని డెరివేటివ్ చేస్తే dy, y వదిలిపెట్టి xని డెరివేటివ్ చేస్తే dx. ఓకే, సో x dy ప్లస్ y dx మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ డెరివేటివ్ ఆఫ్ xy. ఓకే, ప్లస్ సో రిమైనింగ్ అనేది యాజ్ ఇట్ ఈస్ 5 dy మైనస్ 3x dx plus 5 dx is equal to 0. Now we have to apply the integral operator. Okay, integrating on both sides. Integrating on both sides. సో ఇంటిగ్రేషన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది.
సో 3 అనేది కాన్స్టాంట్ కాబట్టి దాన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. సో 3 ఇంటూ ఇంటిగ్రల్ వైడి వై. సో ప్రతి ఒక్క టర్మ్కి మనం ఇంటిగ్రల్ ఆపరేటర్ చూపించాలి. సో 3 ఇంటూ ఇంటిగ్రల్ వైడి వై మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ వై ప్లస్ 5 ఇంటూ ఇంటిగ్రల్ డివై మైనస్ 3 ఇంటూ ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ 5 ఇంటూ ఇంటిగ్రల్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ 0 అనేది అది కాన్స్టాంట్ కాబట్టి మనం కాన్స్టాంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ సిగా తీసుకుంటాం మనం. సో 3 ఇంటూ ఇంటిగ్రల్ వై డివై మీన్స్ వై స్క్వేర్ బై 2 మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ వై. ఒకే ఫంక్షన్ మీద ఇంటిగ్రల్ డెరివేటివ్ రెండు ఆపరేషన్స్ మనం చేస్తున్నాం. సో ఈ రెండు ఆపరేటర్స్ కూడా యాంటీ కాబట్టి ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇంటిగ్రల్ డెరివేటివ్ రెండు కూడా ఉదాహరణకోటి యాంటీ, అవి రెండు కూడా క్యాన్సిల్ అయిపోయి XY అనేది యాస్టీస్గా వచ్చేస్తుంది. ప్లస్ 5 ఇంటూ ఇంటిగ్రల్ డివై మీన్స్ వై మైనస్ 3 ఇంటూ ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ మీన్స్ ఎక్స్ స్క్వేర్ బై 2 5 ఇంటూ ఇంటిగ్రల్ డిఎక్స్ మీన్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి. సో నౌ టేక్ ఎల్సిఎం తీసుకున్నట్లయితే సో 3y స్క్వేర్ బై 2 3x స్క్వేర్ బై 2. సో 3 అనేది మనం కామన్ తీస్తే వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 2 2 4xy వస్తుంది మైనస్ 4xy. సో 2 5 10y 2 5 10x. సో అందులో 10 అనేది కామన్ తీసుకుంటే x ప్లస్ y. సో ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సి 2c అని వచ్చేస్తుంది. దానికి మనం వేరొక కాన్స్టాంట్గా రిప్రజెంట్ చేసుకోవచ్చు సమ్ k వేర్ k ఈజ్ ఈక్వల్ టు 2c. So finally this is our general solution. Okay, thank you.